హాయ్ ఫ్రెండ్స్, ఇది వన్ప్లస్ నాట్ CE2 లైట్ మొబైల్ అయితే మీరు డిస్ప్లే అయితే చూడొచ్చు. డ్యామేజ్ అవ్వడం జరిగింది. లైన్స్ అయితే వస్తున్నాయి కదా లోపలైతే మీరైతే చూడండి. లైన్స్ అయితే ఫుల్గా అయితే వస్తున్నాయి, గ్రీన్ లైన్స్, నెక్స్ట్ ఇంకా వైట్ లైన్స్ అయితే బ్యాక్ సైడ్ కూడా అయితే చూడొచ్చు. మీరు వన్ప్లస్ స్టిక్కర్ అయితే మీరు ఇది వేసారు, ఇది కస్టమర్ వేసుకున్నట్టు ఉన్నారు. బ్యాక్ సైడ్ లోగో కటింగ్. మనమైతే మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడానికి అయితే లేదు కాబట్టి డైరెక్ట్గా అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే సిమ్ డ్రైవ్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. అయితే చూడవచ్చు, సిమ్ డ్రైవ్ అయితే రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది బ్యాక్ డోర్ అనేది ప్లాస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది టెంపరేచర్ అనేది నేను 160 to 170 అయితే పెట్టుకోవడం జరిగింది. బ్లోయర్తో అయితే ఓపెన్ చేస్తున్నాను బ్యాక్ డోర్ అనేది. టెంపరేచర్ అనేది మీరు ఎక్కువ పెడితే మీకు డ్యామేజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ బ్యాక్ డోరు, ఎందుకంటే ఇది మెల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ బాడీ వస్తుంది కాబట్టి హీట్ అనేది తక్కువ పెట్టుకోండి. ఒక్కొక్క బ్లోయర్కి మీకు ఒక్కొక్క టెంపరేచర్ వస్తుంది, మీరు అది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్లోయర్ బట్టి మీకు ఆ టెంపరేచర్ అనేది మీకు ఒక్కొక్క మోడల్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది, ఒక్కొక్క మోడల్ తక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి. లైట్గా హీట్ ఇచ్చుకొని మీరు ఓపెన్ చేసుకోండి. ఒకసారి మీరు ఓపెన్ చేయాలంటే అది మీకు రాదు, అది ఎందుకంటే గ్లూ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. మీకు 1 inch 2 inches అలా ఓపెన్ చేసుకుంటే రావాలి స్లోగా. టెంపరేచర్ అనేది మీరు ఎక్కువ అయితే మటుకి పెట్టకండి, బ్యాక్ డోర్ అనేది మీకు ప్యానల్ డ్యామేజ్ అవుతుంది కన్ఫామ్గాని. ఎందుకంటే ఇది మెటల్ కాదు కదా, గ్లాస్ అయినా మీకు పర్లేదు, టెంపరేచర్ ఎక్కువ పెట్టుకున్నా తట్టుకుంటుంది. ఇది ఓన్లీ ప్లాస్టిక్ కాబట్టి మీకు తట్టుకోదు. ఇది కూడా మనం రిమూవ్ అయితే చేస్తున్నాం కెమెరా మాడ్యూల్ది. చూడొచ్చు, అదైతే మనకి గ్లూ అయితే ఉంటుంది. హీట్ పెట్టి మీరు రిమూవ్ చేసుకోండి, అప్పుడైతే మీకు ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇంకా స్క్రూస్ అయితే రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. స్క్రూస్ అన్నీ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇది హౌసింగ్ అయితే వస్తుంది మీకు. మీరు ఓపెనర్తో అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది లాక్స్ అనేవి ఉంటాయి దీనికి. మనం ఇలా ప్రెస్ చేసి రైట్ సైడ్కి అప్ అంటే మీకు లాక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ అయితే ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్ది. ఫ్లెక్స్ అయితే డిస్కనెక్ట్ అయితే చేసుకున్నాను కనెక్టర్ నుంచి. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే 530 లిక్విడ్ అయితే వేసుకోవడం జరుగుతుంది. కొద్దిగా మనకి ఫ్రీ అవుతుంది లోపలికి వెళ్ళి గ్లూ అంతా. నేను అప్ డౌన్ ఎందుకన్నానంటే మీకు ఆ గ్లూ అనేది పూర్తిగా లోపలికి వెళ్ళి మనకి ఈజీగా వస్తుంది, ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బ్యాటరీ అనేది. లేదంటే మీకు గ్లూ అనేది చాలా స్ట్రాంగ్గా ఇస్తాడు బ్యాటరీకి. ఈ నెట్వర్క్ దగ్గర అయితే మీకు కేబుల్స్ దగ్గర ఇది పైన సపోర్ట్గా అయితే ఇస్తాడు ఫ్రెండ్స్, అది స్టిక్కర్ అయితే. ఇదైతే న్యూ డిస్ప్లే, ఇది మీరైతే చూడొచ్చు. రియల్మీ 9 Pro, నెక్స్ట్ ఇంకా వన్ప్లస్ నాట్ CE2 లైట్కి రెండింటికి ఒకటే డిస్ప్లే వస్తుంది. LCD డిస్ప్లేలు వస్తాయి ఫ్రెండ్స్. ఇవి రెండు ఒకటే మోడల్, కాకపోతే బ్రాండ్ నేమ్ మార్చి వస్తాయి మీకు. లోపల పార్ట్స్ కూడా సేమ్ ఉంటుంది, ఓన్లీ మీకు బ్రాండ్ నేమ్ మారుతుంది అంతే. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ మారుతుంది. అయితే ఇవన్నీ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి. నెక్స్ట్ అయితే డిస్ప్లే అనేది సైడ్కి అయితే పెట్టుకుందాం, న్యూ డిస్ప్లే అనేది. నెక్స్ట్ ఇంకా ఆల్ పార్ట్స్ అయితే రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. న్యూ డిస్ప్లేలోకి అయితే ఫిట్ చేసుకోవాలి కాబట్టి. చూసుకోవచ్చు, స్టిక్కర్స్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ అయితే CC బోర్డు అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఫ్లెక్స్ అనేది రాకపోతే మీరు హీట్ అయితే ఇచ్చుకోండి, ఎందుకంటే మీకు గ్లూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దానికి. అది హీట్ ఇస్తే మీకు ఫ్రీగా ఓపెన్ అవుతుంది అది. నెక్స్ట్ ఇంక కేబుల్స్ మనం రిమూవ్ చేసుకోవాలంటే వాల్యూమ్ బటన్స్ అయితే మీరు రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోండి, అప్పుడైతే మీకు కేబుల్స్ ఈజీగా వస్తాయి.
లేదు మీకు అలా లాగేస్తే మీకు ఆ ఫ్లెక్స్ అనేది కట్ అయిపోయే అవకాశం ఉంటుంది, అది మీరు గమనించాలి. ఇప్పుడైతే చూడవచ్చు మనం మదర్ బోర్డ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాము. స్టిక్కర్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాక్సిమిటీ సెన్సార్ దగ్గర అయితే టాప్లో, అదైతే మనకి పట్టుకోవడం జరుగుతుంది. స్లోగా రిమూవ్ అయితే చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది నేను. నెక్స్ట్ ఇంక ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మీకు ఇందాక చెప్పాను కదా 2 మోడల్స్కి అయితే ఈ డిస్ప్లే వస్తుందని. స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫైవ్ లిక్విడ్ వేసుకున్నాను, ఎందుకంటే మీకు అది ఇప్పుడు ఏదైతే పార్ట్స్ ఉన్నాయో అన్నీ మనకి కొంచెం ఫ్రీగా వస్తాయి, లూజ్ అవుతుంది. లేకపోతే మీకు అది చాలా హార్డ్గా ఉంటుంది గ్లూ అనేది, కంపెనీ కూడా ఇచ్చేది. దానివల్ల బటన్స్ అనేవి మనకి చూసారు కదా ఈజీగా వస్తున్నాయి. లేదంటే మీరు హీట్ చేసి అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా టెన్నర్ ఉంటాయి, టెన్నర్ యూస్ చేసి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇది రిమూవ్ అయితే ఈ పార్ట్స్ అనేవి న్యూ డిస్ప్లేలోకి అయితే నేను ఫిట్ చేస్తున్నాను, మీరైతే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే పవర్ బటన్ స్ట్రిప్ కూడా ఫిట్ అయితే చేస్తున్నాను చూడండి. పవర్ బటన్ అయితే మనకి ఫిట్టింగ్ అయితే జరిగింది. నెక్స్ట్ అయితే ఇయర్ స్పీకర్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇయర్ స్పీకర్ అయితే మనకి డస్ట్ అయితే ఉండడం జరిగింది, క్లీన్ చేసి అయితే ఫిట్ చేసుకోండి. మ్యాక్సిమం ఇయర్ స్పీకర్స్లో అయితే మీకు డస్ట్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇంకా లౌడ్ స్పీకర్స్లో కూడా ఫిట్ చేసుకున్నప్పుడు మీరు క్లీన్ చేసి ఫిట్ చేసుకుంటే మీకు ఆ సౌండ్ అనేది కొంచెం క్లారిటీ అనేది వస్తుంది ముందు మీద. నెక్స్ట్ అయితే మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేస్తున్నాను, మీరైతే చూడవచ్చు. ఈ సైడ్కి ఉంటుంది, ఇది లెఫ్ట్ సైడ్లో అయితే మీకు లాక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో పెట్టి మీరు ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది అవుతుంది మదర్ బోర్డ్కి. స్టిక్కర్స్ అన్నీ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. న్యూ డిస్ప్లేకి మీకు స్టిక్కర్స్ అయితే వస్తాయి కదా గ్లూ స్టిక్ చేయడానికి, అదైతే రిమూవ్ చేసి పార్ట్స్ అన్నీ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు డిస్ప్లే కనెక్టర్ అయితే ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను మదర్ బోర్డ్కి అయితే. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డు అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా మీకు లాక్ టైప్ వస్తుంది. సీసీ బోర్డు మీకు ఫ్రంట్కి ప్రెస్ చేసి మీరు లాక్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, అప్పుడు మీకు లాక్ అయితే అవ్వడం జరుగుతుంది. దీని ఫ్లెక్స్ అయితే మనం స్టిక్ చేద్దాం ఫస్ట్. ఇది క్రాస్కి అయితే స్టిక్ అయింది, ఒకసారి రిమూవ్ చేసుకొని మళ్ళీ ఒకసారి స్టిక్ చేద్దాం. ఫస్ట్ అయితే సీసీ బోర్డు అయితే మనం ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ప్లేస్మెంట్లో కూర్చుంటే మనకి ఇంకా ఇది కదలడం అనేది జరగదు. నెక్స్ట్ ఇంక ఈ కేబుల్స్ కూడా మనం సైడ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో సైడ్కి మీకు ఇస్తాడు, ఇది ఈ లోపలికి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది కేబుల్స్ అనేవి, నెట్వర్క్ కేబుల్స్ మీరైతే చూడవచ్చు. ఈ కేబుల్ అయితే మనకి కింద పైకి కిందకు వచ్చింది, దానివల్ల మనకి ఎంతకే ఫిట్టింగ్ అయితే రావట్లేదు. కేబుల్ని అయితే అడ్జస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. మనకి ప్రాపర్గా అయితే లాక్ అనేది అవ్వలేదు, దానివల్ల మనకి ఫిట్టింగ్లో అయితే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడైతే చూడవచ్చు పర్ఫెక్ట్గా అయితే మనకి ఫిట్టింగ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అదైతే ఇప్పుడు కనెక్ట్ చేసి ఒకసారి మనం ప్రాపర్గా అయితే ఫిట్ చేద్దాం. ఇందాకైతే మనకి క్రాస్గా అయితే ఫిట్టింగ్ అయితే అవ్వడం జరిగింది, మనం ఇప్పుడు ప్రాపర్గా అయితే ఫిట్ చేద్దాం. చూడండి లాక్ అయితే అవ్వింది. నెక్స్ట్ ఇంకా ఫ్లెక్స్ అయితే మనం స్టిక్ చేసి ఉంచితే సరిపోతుంది, ఇది స్టిక్ అయిపోతుంది ఎందుకంటే గ్లూ అనేది ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇదైతే ఫిట్ చేస్తున్నాను, ఇది కూడా మీకు రైట్ సైడ్లో అయితే లాక్ అయితే వస్తుంది, చిన్న పిన్ టైప్లో వస్తుంది, అదైతే మీరు
ప్రెస్ చేసి సైడ్కి లాక్ వేస్తే సరిపోతుంది. దీనికైతే ఒక సింగిల్ స్క్రూ అయితే వస్తుంది, అది కూడా ఫిట్ చేసుకుంటే మీకు ఇప్పుడు బయటికి అయితే రావడం జరగదు. నెక్స్ట్ ఇంక ఇక్కడ స్టిక్కర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి సపోర్ట్గా అయితే కేబుల్స్ అనేవి కదలకుండా, ఫ్లెక్సెస్ అనేవి కదలకుండా అయితే సైడ్కి అయితే మీకు ఫ్రేమ్కి అయితే స్టిక్కర్స్ అయితే వస్తాయి. మీరైతే చూడొచ్చు, ఇదిగోండి ఈ సైడ్కి అయితే ఒకటి వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకా కేబుల్స్, నెట్వర్క్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్ కూడా ఒక స్టిక్కర్ అయితే వస్తుంది, అది కూడా అయితే ఫిట్ చేసుకుందాం. ఆ స్టిక్కర్ అయితే నేను ఇప్పుడు ఫిట్ చేస్తాను, చూడండి. స్టిక్కర్ మనకి సపోర్ట్కి ఇస్తాడు ఫ్రెండ్స్, ఈ కేబుల్స్ అనేవి బయటికి రాకుండా ఉండడానికి. మీరైతే చూడొచ్చు, ఇప్పుడైతే స్టిక్ అయితే చేస్తున్నాను. ఆ స్టిక్కర్ సైడ్ది ఏదైతే ఉందో ఫ్రేమ్ది నెట్వర్క్ సెక్షన్ దగ్గర చూసుకోవచ్చు, మనకి ఈజీగా అయితే ఫిక్స్ అయితే అవుతుంది. దానికైతే గ్లూ అనేది ఉంటుంది, దానివల్ల మనకి స్టిక్ అనేది ప్రాపర్గా అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వాల్యూమ్ బటన్స్ అయితే ఫిట్ చేస్తున్నాను. దీనికైతే పైన అయితే స్టిక్కర్ అయితే ఉంది, ఇదైతే తీసి రిమూవ్ చేసుకొని మనం ప్రెస్ చేసుకుంటే బటన్స్ అనేవి ప్రాపర్గా ఫిట్టింగ్ అయితే వస్తాయి. చూసుకోవచ్చు, మనకైతే ప్రాపర్గా అయితే ఫిట్టింగ్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే బ్యాటరీ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయి, గ్లూ స్టిక్కర్స్, అవి అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. బ్యాటరీ అయితే ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడవచ్చు, బ్యాటరీ అయితే ఇప్పుడు ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కనెక్టర్ కూడా మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేశాను, బ్యాటరీ కనెక్టర్. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుందో దాని ఫ్లెక్స్ ఉంటుంది, ఆ కనెక్టర్ అయితే ఇప్పుడు కనెక్ట్ అయితే చేస్తున్నాను. హౌసింగ్ కూడా మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. ఇదైతే లాక్ టైప్ అయితే వస్తాయి, మీకు స్టార్టింగ్లో అయితే చెప్పడం జరిగింది. లాక్ అనేది ఉంటుంది, ఇది ప్రెస్ చేస్తే మనకి లాక్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఒకసారి ఆన్ అయితే చేస్తున్నాను, చూడండి. ఈ కవర్స్ ఎందుకు ఇస్తాడంటే మనకి కింద పెట్టినప్పుడు స్క్రాచెస్ అనేవి పడకుండా ఉండడానికి అయితే ఇస్తారు ఫ్రెండ్స్, పైన కవర్స్ అనేవి. మొబైల్ అయితే బూటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మనకైతే మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. పాస్వర్డ్ ఒకసారి ఎంటర్ చేద్దాం. బ్రైట్నెస్ అనేది ఫుల్గా పెట్టుకోండి ఫ్రెండ్స్ న్యూ డిస్ప్లేకి, మీకు అప్పుడే మీకు డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉంటే మీకు కనిపిస్తాయి. లో బ్రైట్నెస్లో మీకు ఏమి కనిపించవు, అదొకటి గమనించండి. వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టి మీరు చెక్ చేసుకోండి, దాంట్లో మీకు ఎక్కడైనా కనిపించవచ్చు, డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉంటే మీకు కనిపిస్తాయి. నెంబర్స్ అయితే నేను డయల్ చేసి చెక్ చేస్తున్నాను, డబల్ ఏమైనా పడుతున్నాయి ఏంటి అనేది మనకి దీంట్లో అయితే తెలుస్తుంది. డబల్ నెంబర్స్ పడితే మనం ఒకసారి డిస్ప్లే కనెక్టర్ రిమూవ్ చేసి ఒకసారి మళ్ళీ ఫిట్ చేసుకుంటే మనకి ప్రాపర్గా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కనెక్టర్ అనేది ఒక్కొక్కసారి డస్ట్ అనేది వెళ్ళిపోతుంది, మీరు ఫిట్ చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకొని అనేది మీరు డిస్ప్లే కనెక్టర్ అనేది ఫిట్ చేయండి. టచ్ అయితే చూసుకోవచ్చు, చెక్ చేయడం జరిగింది, మనకైతే ప్రాబ్లం అయితే ఎక్కడ లేదు. నెక్స్ట్ అయితే మీకు సెట్టింగ్స్లోకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మోడల్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు, డివైస్ నేమ్లో చూడండి, మీకైతే జూమ్ చేస్తాను చూడండి. OnePlus Nord CE2 Lite 5G కింద మోడల్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది ఫ్రెండ్స్ ఆ మోడల్ అనేది, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే స్క్రూస్ ఏదైతే రిమూవ్ చేసామో ఆల్ స్క్రూస్ అవన్నీ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. చూడండి, వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. స్క్రూస్ మనం ఫిట్ చేయడానికి లెంత్ అనేది వీడియో అనేది పెరిగిపోతుంది, దానివల్ల మనం వీడియో అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.
స్క్రూస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే గ్లూ అనేది వేసుకుంటున్నాను బ్యాక్ డోర్కి. మాడ్యూల్ అయితే ఫిట్ చేసుకోండి. ఫస్ట్ అయితే కెమెరా మాడ్యూల్ వస్తుంది. ఇది మీరు ప్రెస్ చేస్తే మీకు గ్లూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్, దానికి మీకు స్టిక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ అయితే బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో అదైతే ఫిట్ చేసుకోండి. గ్లూ అనేది వేసుకోండి, లేదంటే మీరు ఆల్రెడీ రిమూవ్ చేసినప్పుడు ఈజీగా వచ్చిందంటే మీకు గ్లూ అనేది ఆల్రెడీ బ్యాక్ డోర్లో అనేది ఉండడం జరుగుతుంది. డైరెక్ట్గా పెట్టినా మీకు స్టిక్ అయితే అయిపోతుంది. మనం ఎక్స్ట్రా గ్లూ వేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ ఊడకూడదని. ఎక్స్ట్రా గ్లూ వేసుకుంటే మనకి గమ్ముని ఊడే అవకాశం ఉండదు. నెక్స్ట్ సిమ్ ట్రే కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. పైన స్టిక్కర్ ఏదైతే ఉందో రిమూవ్ చేస్తున్నాను. ఇదైతే మీరు చూసుకోవచ్చు, రిమూవ్ చేసిన డిస్ప్లే. ఇది ఓల్డ్ డిస్ప్లే రైట్ సైడ్లో ఉన్నది, మీరైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొబైల్ అయితే చూడవచ్చు మీరు. ఇదైతే 2 మోడల్స్కి అయితే రావడం జరుగుతుంది. నేనైతే స్టార్టింగే చెప్పాను OnePlus Nord CE2 Lite, నెక్స్ట్ ఇంకా Realme 9 Proకి వస్తుంది. వీడియో అయితే ఇంక కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.